ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. 2025 ప్రొఫెసర్ వినాయక కృష్ణ గోకాక్ అవార్డు విజేత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆనంద్ వి పాటిల్. ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్. ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్‌ను 2025 సెప్టెంబర్ 11వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. భారత పౌరులు మరియు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్స్‌కు ఇమిగ్రేషన్ ప్రాసెస్‌ను వేగవంతం చేయడం ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం. అయితే ఈ ప్రోగ్రామ్‌ను 2024 సంవత్సరంలో మొదటగా ఢిల్లీ విమానాశ్రయంలో ప్రారంభించారు. ఆ తర్వాత ముంబై, చెన్నై, కోల్కతా, బెంగుళూరు, హైదరాబాద్, కొచ్చి మరియు అహ్మదాబాద్ నగరాలలోని 7 విమానాశ్రయాలకు విస్తరించారు. ఇక 2025 సెప్టెంబర్ 11వ తేదీన ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ ద్వారా మరో 5 నగరాలకు విస్తరించారు. అవి లక్నో, తిరువనంతపురం, తిరుచిరాపల్లి, కోజికోడ్ మరియు అమృత్సర్. ఇక ఈ ప్రోగ్రాం మొత్తం 21 నగరాలకు విస్తరింపజేయాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తుంది. వరల్డ్ మెంటల్ హెల్త్ రిపోర్ట్ 2025 ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 సంవత్సరానికి గాను వరల్డ్ మెంటల్ హెల్త్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ప్రపంచ జనాభా 8 బిలియన్లు ఉంటే అందులో 1 బిలియన్ మంది మానసిక రోగాలతో జీవిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది. అలాగే ప్రపంచంలో నమోదవుతున్న ప్రతి 100 మరణాలలో ఒకటి ఆత్మహత్య అవుతుందని, అది కూడా మానసిక పరిస్థితి బాగాలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని ఈ నివేదిక తెలిపింది. ఇక ప్రపంచ జనాభాలో 13.6% మంది మానసికంగా బాధపడుతున్నారు. ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే 2011 నుంచి 2021 మధ్య కాలంలో జనాభా పెరుగుదల కంటే మానసిక రోగుల వ్యాప్తి అధికంగా ఉంది. ఇక భారతదేశంలో మానసిక ఆరోగ్య పరిస్థితి చూసుకుంటే ఇండియాలో కూడా ఈ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెప్పాలి. జాతీయ మానసిక ఆరోగ్య సర్వే 2015-16 ప్రకారం భారతీయులలో 10.6% మంది మానసిక రోగాలతో బాధపడుతున్నారు. గ్రామాలలో 6.9% మంది మానసిక రోగాలతో బాధపడుతుండగా, పట్టణాలలో 13.5% మంది మానసిక రోగాలతో బాధపడుతున్నారు. అయితే ఇండియాలో మానసికంగా బాధపడుతున్న వారిలో 90% మందికి చికిత్స అందడం లేదు. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయంగా చెప్పుకోవాలి. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి 1,00,000 మందికి కనీసం 3 మానసిక వైద్యులు ఉండాలి. కానీ ఇండియాలో ప్రతి 1,00,000 మందికి 0.75 మంది మాత్రమే మానసిక వైద్యులు ఉన్నారు. వలస మరియు విదేశీయుల చట్టం 2025 2025 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వలస మరియు విదేశీయుల చట్టం అమలులోకి వచ్చింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ చట్టం పనిచేస్తుంది. ఈ చట్టం ద్వారా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరింత కఠినతరం చేశారు. అలాగే ఈ చట్టం మరో 4 పాత చట్టాలను రద్దు చేసింది. అవి పాస్‌పోర్ట్ చట్టం 1920, విదేశీయుల నమోదు చట్టం 1939, విదేశీయుల చట్టం 1939, వలస చట్టం 2000. అలాగే వలస మరియు విదేశీయుల చట్టం 2025 ముఖ్యమైన కండిషన్స్‌ను విధించింది. అవి నకిలీ పాస్‌పోర్ట్‌లు, నకిలీ వీసాలు లేదా నకిలీ ప్రయాణ పత్రాలు ఉపయోగిస్తే 2-7 సంవత్సరాల జైలు శిక్ష మరియు
1-10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఆ తర్వాత అనుమతి లేకుండా నిషేధిత ప్రాంతాలు సందర్శించే విదేశీయులకు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇక హోటళ్ళు, యూనివర్సిటీస్, హాస్పిటల్స్, విద్యాసంస్థలు మొదలైన ప్రాంతాలలో విదేశీయులు సందర్శించినప్పుడు లేదా బస చేసినప్పుడు వారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అంతర్జాతీయ విమాన సంస్థలు మరియు షిప్పింగ్ కంపెనీలు ప్రయాణికులు మరియు పనిచేసే సిబ్బంది వివరాలను ముందుగానే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక భద్రతా కారణాల దృష్ట్యా అవసరమైతే విదేశీయులు తరచుగా సందర్శించే ప్రాంతాలను మూసివేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కల్పించారు. ఇక 1971 సంవత్సరంలో ప్రారంభించిన బ్యూరో ఇమిగ్రేషన్ ద్వారా అక్రమ విదేశీయులను గుర్తించడం లేదా నిర్బంధించడానికి బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్‌కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. దేశంలో తొలి పోర్ట్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు తమిళనాడు రాష్ట్రంలోని తూతుక్కుడిలో గల వివో చిదంబరనార్ పోర్టులో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును ప్రారంభించారు. దీంతో ఈ ప్రాజెక్టు దేశంలోనే తొలి పోర్ట్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్ట్ గంటకు 10 నార్మల్ క్యూబిక్ మీటర్స్ సామర్థ్యం కలిగి ఉంది. అలాగే ఈ ప్రాజెక్టును నిర్మించడానికి 3.87 కోట్లు ఖర్చయింది. ఇక కాండ్లా ట్యూటికోరిన్ కోస్టల్ గ్రీన్ షిప్పింగ్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్మాణం చేపట్టారు. అలాగే వికసిత్ భారత్ 2047 సాగర్మాల కార్యక్రమం అనుసంధానంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. దేశంలో తొలి సన్‌రైజ్ పండుగ ఇండియాలో మొట్టమొదటి సూర్యకిరణాలు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పడతాయి. అయితే అరుణాచల్ ప్రదేశ్‌లో సూర్యకిరణాలు మొదటిగా పడే డాంగ్ గ్రామం తొలిసారిగా సన్‌రైజ్ పండుగను నిర్వహించనుంది. డిసెంబర్ 29 నుంచి జనవరి 2 వరకు ఈ పండుగను నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం పేమా ఖండు తెలిపారు. సందర్శకులు దేశంలో తొలి ఉదయం, తొలి సూర్యకిరణాలు చూస్తూ కొత్త సంవత్సరంను ప్రారంభించడానికి ఈ పండుగను జరుపుతున్నారు. కాళోజీ అవార్డ్ 2025 తెలుగు రచయిత్రి మరియు కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవి 2025 సంవత్సరానికి గాను కాళోజీ అవార్డ్ విజేతగా నిలిచారు. సెప్టెంబర్ 9వ తేదీన కాళోజీ జయంతి సందర్భంగా ఈ అవార్డును అందజేశారు. అవార్డుతో పాటు రూ. 1,116 నగదును బహుమానంగా అందజేశారు. రమాదేవి మనసుకు మనసుకు మధ్య, మనసు భాష, రమణీయం వంటి రచనలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 సంవత్సరం నుంచి రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ అవార్డును అందజేస్తున్నారు. యూఎస్ ఓపెన్ 2025 యూఎస్ ఓపెన్ 2025 ఉమెన్స్ సింగిల్స్ విజేతగా అరీనా సబలెంకా నిలిచారు. ఈమె బెలారస్ దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి. ఫైనల్ మ్యాచ్లో అమెరికాకు చెందిన అమాండా అనిసిమోవాపై సబలెంకా విజయం సాధించింది. ఇక మహిళా డబుల్స్లో కెనడాకు చెందిన గాబ్రియాలో డాబ్రోవోస్కీ మరియు న్యూజిలాండ్ దేశానికి చెందిన ఎరిన్ రౌటిస్ విజేతలుగా నిలిచారు. ఇక యూఎస్ ఓపెన్ 2025 మెన్స్ సింగిల్ విజేతగా స్పెయిన్ దేశానికి చెందిన కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. ఫైనల్ మ్యాచ్లో ఇటలీ ఆటగాడు యానిక్ సిన్నర్పై విజయం సాధించాడు. అల్కరాజ్కు ఇది 6వ గ్రాండ్ స్లామ్ టైటిల్.
అలాగే ఇది రెండవ యుఎస్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. ఈ విజయంతో ఆల్కరాజ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానానికి చేరాడు. ఇక పురుషుల డబుల్స్‌లో స్పెయిన్ దేశానికి చెందిన మార్పెల్ గ్రానోలస్ మరియు అర్జెంటీనా దేశానికి చెందిన హొరాసియో జెబాలోస్ విజేతలుగా నిలిచారు. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి, ప్రపంచంలోనే తొలి సిరామిక్ వ్యర్థాలతో నిర్మించిన పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. మహారాష్ట్ర, బి. గుజరాత్, సి. మధ్యప్రదేశ్, డి. ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఉత్తరప్రదేశ్. 2025 సంవత్సరం జాపాడ్ సైనిక విన్యాసం ఏ ఏ దేశాల మధ్య జరిగింది? ఏ. ఇండియా నేపాల్, బి. ఇండియా రష్యా, సి. ఇండియా థాయిలాండ్, డి. ఇండియా సింగపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇండియా రష్యా. ఇండియాలో అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. బీహార్, సి. ఒడిషా, డి. పంజాబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఒడిషా. సాజెక్స్ 2025 ఏ ఏ దేశాల మధ్య జరిగింది? ఏ. ఇండియా బంగ్లాదేశ్, బి. ఇండియా సౌదీ అరేబియా, సి. ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, డి. ఇండియా ఇజ్రాయెల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇండియా సౌదీ అరేబియా. జ్ఞాన్ భారతం పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ. విద్యా వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, డి. ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. రాజతరంగిణి గ్రంథాన్ని ఎవరు రచించారు? ఏ. ప్రవరగుప్త, బి. కల్హణుడు, సి. కశ్యపుడు, డి. బాణభట్ట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. కల్హణుడు. కల్హణుడు 12వ శతాబ్దంలో రాజతరంగిణి గ్రంథాన్ని రచించాడు. దీనిని సంస్కృత భాషలో రచించాడు. ఇందులో కాశ్మీర్ వారసత్వ రాజుల గురించి వివరించాడు. రెండవ చంద్రగుప్త పాలనా కాలంలో భారతదేశానికి వచ్చిన విదేశీ యాత్రికుడు ఎవరు? ఏ. హుయాన్సాంగ్, బి. మెగస్తనీస్, సి. షాహీన్, డి. అమీర్ ఖుస్రు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. షాహీన్. షాహీన్ మొదటి చైనా బౌద్ధ యాత్రికుడు మరియు సన్యాసి. ఈయన రెండవ చంద్రగుప్త పాలనా కాలంలో భారతదేశానికి వచ్చారు. షాహీన్ గుప్తరాజుల కాలం నాటి రాజకీయ మరియు సామాజిక పరిస్థితిని వివరించడానికి సియూకి అనే పుస్తకాన్ని రచించాడు. కింది వాటిలో అతిపెద్ద సింధు నది ప్రదేశం ఏది? ఏ. హరప్ప, బి. మొహెంజోదారో, సి. చాన్హోదారో, డి. రంగాపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. మొహెంజోదారో. లర్కానా జిల్లాలోని సింధు నది ఒడ్డున ఉన్న మొహెంజోదారో అతిపెద్ద సింధు నది ప్రదేశం. ఈ ప్రదేశం 300 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతం సుమారు 700 సంవత్సరాలు ప్రాంతీయ రాజధానిగా కొనసాగింది. కింది భారతీయ పాలకులలో ఎవరు సెల్యూకస్ నికేటర్కు 500 ఏనుగులు ఇచ్చారు? ఏ. సముద్రగుప్తుడు,
బి. చంద్రగుప్త మౌర్య, సి. అశోకుడు, డి. గౌతమిపుత్ర శాతకర్ణి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. చంద్రగుప్త మౌర్య. సెల్యూకస్ నికేటర్ను చంద్రగుప్త మౌర్య క్రీస్తుపూర్వం 301 సంవత్సరంలో ఓడించి ఆ తర్వాత ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందంలో భాగంగా చంద్రగుప్త మౌర్య 500 ఏనుగులు సెల్యూకస్ నికేటర్కు ఇవ్వగా అతను అరచోసియా, గెడ్రోసియా మరియు పారాపోమిసాడై ప్రాంతాలను అప్పగించాడు. కింది వారిలో ఎవరు సముద్రగుప్తుని వద్ద ఆస్థాన కవిగా ఉన్నారు? ఏ. హరిసేనుడు, బి. బాణభట్ట, సి. కాళిదాసు, డి. తిక్కన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. హరిసేనుడు. హరిసేనుడు సముద్రగుప్తుని వద్ద ఆస్థాన కవిగా పనిచేశాడు. ఇతను సంస్కృతంలో రచనలు చేసేవాడు. హరిసేనుడు ప్రయాగ ప్రశస్తి, జగత్సుందరి, బృహత్కోశ వంటి రచనలు చేశారు. క్వశ్చన్ ఆఫ్ ది డే. భారత సైన్యం నిర్వహించిన ఎక్సర్సైజ్ యుద్ధ కౌశల్ 3.0 ఏ రాష్ట్రంలో జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.